మీ అన్వేషణ టీవీ చాలా మంచి ఛానల్. కనుక అన్వేషి అంటే ఆత్మల కొరకు అన్వేషిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు కూడా మన మధ్య ఉన్నారు. అన్వేషి టీవీ ముందు దినాల్లో మరింతగా వెలుగొందాలని దేవుని వాక్యం ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి ఇంటికి చేరే విధంగా అన్వేషి టీవీ ఉండాలని నేను కోరుతున్నాను. అన్వేషణ టీవీ వెబ్ టీవీ వచ్చిన తర్వాత మేము చాలా ధైర్యంగా ఉన్నాం. తిరిగి 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 లాస్ట్ ఏస్ట్కి వచ్చింది. ఎవరికి సహానుభూతి రాదు. కుంటి సాకులు గుంటనక్క మాటలు మానివేసి తప్పకుండా సపోర్ట్ చేస్తాం. అండి ఈరోజు మనం పీరం చెరువు ఏరియా భవానీనగర్ కాలనీలోని జోసెఫ్ రాజు కేకే గారితో ఉన్నాము. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు జోసెఫ్ రాజు కేకే గారితో ముఖాముఖి. అన్వేషి టీవీ ప్రేక్షకులందరికీ క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినమున ప్రత్యేకమైన దినమున దేవుని యొక్క నామమున ఈ యొక్క టీవీ ప్రోగ్రాంలో నేను పాల్పంపులు పొందటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అదే రీతిగా అన్వేషి టీవీ ఛానల్ వారికి కూడా అల్ట్రా ఫైర్ మినిస్ట్రీస్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మీ పూర్తి పేరు, మీ ఆర్గనైజేషన్ పేరు, వాటి వివరాలు మాకు తెలియజేస్తారా? నా పేరు పాస్టర్ జోసెఫ్ రాజు కేకే. ది అల్ట్రా ఫైర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ దేవుని కృప ద్వారా స్థాపించబడినది. ఈ పేరు కోసం నేను దాదాపు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఈ యొక్క నామకరణం చేయాలని ప్రభు చెప్పాడు. ఆనాడు ఏలియాను దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడు, ఆ రీతిగా ప్రభు పరిచర్యలో ఏలియా వంటి శక్తివంతమైన పరిచర్య, ఒక ఛాలెంజింగ్ మినిస్ట్రీ నడిపించాలని దేవుడు చెప్పినప్పుడు దేవుని కృపను బట్టి ఈ యొక్క మినిస్ట్రీ స్థాపించడం జరిగింది. ప్రథమముగా హైదరాబాద్లోని ఇదే పీరంచెరు ప్రాంతంలో ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో ది అల్ట్రా ఫైర్ చర్చ్ ఆఫ్ గాడ్ను స్థాపించడం జరిగింది. 2008 సంవత్సరం నవంబర్ 23వ తారీఖున ఈ యొక్క చర్చ్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదే రీతిగా ఈ యొక్క మినిస్ట్రీ 2009వ సంవత్సరము మార్చ్ 18వ తారీఖున ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదే రీతిగా రిజిస్టర్ చేయబడ్డది. దేవుని కృపను బట్టి ఈ యొక్క అల్ట్రా ఫైర్ మినిస్ట్రీ పరిచర్యను దేవుని కృపను బట్టి ముందు కొనసాగించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మీరు పాస్టర్గా సేవని, పరిచర్యని ప్రారంభించడానికి లేదా స్టార్ట్ చేయడానికి మిమ్మల్ని ఎవరు ఎలా ప్రోత్సహించారు? ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా మీరు ఈ సేవ ప్రారంభించారు? అయితే మొదటిగా నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే మా తల్లిగారు నన్ను ప్రభు పరిచర్య కొరకై సమర్పించారు. మా తల్లిగారు శ్రీమతి కేకే ప్రభావతి గారు, మా నాన్నగారి పేరు కేజ కృపాదానం గారు. అయితే మా తల్లిగారు చిన్నప్పుడే సమర్పించారు. ఆ దినమున వారి సమర్పణను బట్టి నేను చిన్నప్పటి నుండే నాలో ఒక ఉత్సాహము, కుతూహలము, నేను దేవుని సేవ చేయాలనేసి ఈవెన్ నేను ఎల్కేజీ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా టీచర్ గారు పిల్లల యొక్క అటెండెన్స్ పిలుస్తున్నప్పుడు జోసెఫ్ రాజు అని పిలిచేవారు. అయితే నేను నిలబడి, మేడం నా పేరు జోసెఫ్ రాజు అని మాత్రమే పిలవకండి, పాస్టర్ జోసెఫ్ రాజు అని పిలవండి అనేసి నేను మా మేడం గారికి చెప్పేవాడిని. అంత ఉత్సాహంతో నేను ముందు కొనసాగాను. తర్వాత దేవుని కృపను బట్టి నా యొక్క గ్రాడ్యుయేషన్, అదే రీతిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత దేవుని కృపను బట్టి పరిచర్యలోనికి నేను వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. 1996వ సంవత్సరంలో నేను బాప్తిస్మం తీసుకున్నాను. అదే రీతిగా
98వ సంవత్సరంలో నేను పరిచర్యలోనికి అడుగుడాను. బైబిల్ ట్రైనింగ్ కొరకై చర్చ్ అండ్ ద రాక్ థియాలజికల్ సెమినరీ విశాఖపట్నంలో నేను మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్స్ కొరకై వెళ్ళాను. 3 సంవత్సరంలో అక్కడ తర్ఫీదు అనంతరము నాగాలాండ్లో కొద్ది దినములు అక్కడ కూడా పరిచర్య జరిగించి తర్వాత నేను మరలా తిరిగి రావడం జరిగింది. ఆ రీతిగా నేను ప్రార్థనలో అనేక దినములు నేను ప్రార్థన చేశాను. ప్రభు యొక్క చిత్తము కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు 2005వ సంవత్సరంలో నేను ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనేసి. ఆ దినమున మొదలుకొని ఆ సంవత్సరం మొదలుకొని ప్రతి సంవత్సరము నేను 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆ రీతిగా నేను ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రార్థన అనంతరము దేవుడు తన యొక్క ప్రత్యక్షతలను నాకు చూపిస్తూ తన యొక్క దేవుని యొక్క ఉద్దేశంలో నా జీవితంలో దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. 2005వ సంవత్సరంలో ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో ఒకనాటి రాత్రి నేను దేవుని ప్రత్యక్షంగా నేను పొందుకుంటూ ఉన్నాను. నన్ను ప్రార్థన గదిలో ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. దాదాపు రాత్రి 3:30 అయిపోయింది. ఆ సమయంలో నాకు ప్రార్థనల నుండి లేవాలని నాకు అనిపించట్లేదు. కానీ అనుకోకుండా నా యొక్క తర్వాత దినము జరగబోయే ఆ యొక్క కార్యక్రమంలను బట్టి నేను తప్పనిసరిగా లేవాల్సి వచ్చింది. లేచినప్పుడు నేను మోకరించిన స్థలము వెనకాలనే ఒక వుడెన్ చైర్ మా ఇంట్లో మా తాతగారు వాళ్ళు మా మమ్మీ డాడీ వాళ్ళకి ఇచ్చారు. అయితే ఆ వుడెన్ చైర్ గోడకు ఉండే ఆ వుడెన్ చైర్ ఎగ్జాక్ట్లీ ఇట్ వాజ్ బిహైండ్ మీ, నా వెనుకాలకు వచ్చి ఉండటము నేను చూశాను. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను కళ్ళారా చూచాను. అయితే ఆ దినము మొదలుకొని ద డే వెన్ ఐ హ్యావ్ సీన్ సమ్ చేంజ్, అప్పటి నుండి పరిచర్యలో దేవుడు తన యొక్క శక్తివంతమైన పరిచర్యను నా ద్వారా ప్రారంభించటము, అనేక మంది ఆ దినము మొదలుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తి అనేక మందిని తాకటము, వారు కింద పడిపోవటము, వారిలో ఉన్న ఈవిల్ స్పిరిట్స్ దురాత్మ శక్తులు గడగడ వణుకుతూ వారిని వదిలిపెట్టి వెళ్ళటము. ఈ రీతిగా దేవుడు నన్ను తన పరిచర్యలో వాడుకున్నాడు. అదే రీతిగా అనేకమైన విలేజెస్కు కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో అనేక విలేజెస్కు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాను. కొన్ని వేల మంది ప్రజలను దేవుడు దురాత్మ శక్తుల ఆ యొక్క పీడితుల నుండి దేవుడు వారిని విడిపించాడు. శక్తివంతమైన పరిచర్య కొనసాగించిన దేవుడు కృప చూపించాడు. అదే రీతిగా హైదరాబాద్లో ఇక్కడ సంఘ పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక 3 కుటుంబాలతో మేము ప్రారంభించాము. దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు అద్భుత రీతిగా మా యొక్క చర్చ్ను గ్రాడ్యువల్ గ్రోత్కు దేవుడు తీసుకుని వచ్చాడు. దాదాపు ఒక 50 మంది సంఘముగా ఇప్పుడు మేము అయ్యాము. దేవుడు మాకు స్వంత స్థలమునిచ్చాడు. అన్నీ కూడా దేవుడు తన కృప చొప్పున దేవుడు కొనసాగించాడు. మొట్టమొదటిగా ఈ యొక్క చర్చ్ ప్రారంభించినప్పుడు రెంటెడ్ హౌస్లో మేము ప్రారంభించాము. అక్కడ అనేకమైన కష్టాలు శ్రమలు అనుభవించడం జరిగింది. మొట్టమొదటిగా ఆ యొక్క రెంటెడ్ హౌస్లో చర్చ్ ప్రారంభించినప్పుడు ఆ ప్రాంతంలో ఇంద్రారెడ్డి నగర్లో ఉన్న కొంతమంది యవన బృందం వచ్చారు. ఒక రాత్రికాల సమయంలో వచ్చేసి నన్ను బయటికి పంపించి తాళం వేసేశారు, చర్చ్కి లాక్ చేసేశారు. నువ్వు ఇక్కడ పరిచర్య చేయడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. అయితే దేవుని కృపను బట్టి ఇక్కడ లోకల్ పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళాను. ఇట్లా చెప్పడం జరిగింది. వారు కూడా సహృదయంతో వారు సహకరించి అక్కడ ఉన్న యవన బృందం అందరికీ కూడా హెచ్చరించారు, ఈ పాస్టర్ గారి జోలికి ఎన్నడూ కూడా మీరు వెళ్ళకూడదు అన్నప్పుడు నిజంగా ఆ దినము మొదలుకొని నేటి వరకు మరలా ఎవరు కూడా అడ్డు రాలేదండి. దేవుని కృపను బట్టి ఆ రీతిగా ప్రభు పరిచర్య ముందు కొనసాగింది. అదే రీతిగా నా పరిచర్యలో కూడా ఒకానొక సమయంలో నియర్బై ప్రాంతంలో ఒక ప్రార్థన కూడిక కొరకు వెళ్ళాను. వెళ్ళిన సమయంలో ఆ ప్రార్థనలో సడన్గా కొంతమంది వచ్చేసి వారు అటాక్ చేయడం జరిగింది. నాపై చేయి చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నవారు నన్ను పిలిచిన వారు అడ్డుకుంటూ ఉన్నారు. అయితే నిమిషానికి పరిస్థితి విషమించిపోతున్నది. ఏమీ చేయలేని పరిస్థితి. నేను నా కుటుంబము అక్కడ ఉన్నాము. అయితే మేము బయటికి రావాలంటే ఇక మా చేతులలో లేదు. అక్కడ పరిస్థితి ఆ రీతిగా ఉన్నది. అనేక మంది లేడీస్ వచ్చారు, జెంట్స్ వచ్చారు. ఏ రీతిగానైనా కానీ మాపై చేయి చేసుకొని మమ్మల్ని హాని చేయాలనేసి వారు ప్రయత్నం చేశారు. వెంటనే 100 నంబర్కు మేము డయల్ చేయడం జరిగింది. పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయగానే ఫోన్ చేసిన ఒక 10 నిమిషాలలోనే వారు మా దగ్గరికి వచ్చేసారు. వచ్చి నిజంగా అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చక్కపెట్టి వారు మాకు ఎస్కార్ట్గా అక్కడ నియర్ బై కొంత దూరం వరకు కూడా మాతో పాటు వచ్చి మమ్మల్ని సురక్షితంగా బయటికి వారు
నడిపించారు. ఈ విషయంలో నిజంగా పోలీస్ వారికి కూడా నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనేక మంది అనుకుంటూ ఉంటారు పోలీస్ వారి నుంచి సహకారం ఉండదని, కానీ నేను ఫోన్ చేసిన ఒక 10 నిమిషాలలోనే పోలీస్ వారు అక్కడికి రావడము, వారు కూడా ఎంతో సహకరించారు. దాన్ని బట్టి మన తెలంగాణ పోలీస్ వారికి నేను కూడా కృతజ్ఞునిగా ఉన్నాను. దేవుడు వారిని కూడా దీవించాలని ప్రభు పేరిట నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రీతిగా ప్రభు పరిచర్యలో కొనసాగిస్తూ అనేక మంది ప్రభులోనికి రావడానికి దేవుడి కృప చూపించాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మీ అన్వేషి టీవీ చాలా మంచి ఛానల్. గాడ్ బ్లెస్ అన్వేష్ టీవీ. కనుక అన్వేషి అంటే వారి ఆత్మల కొరకు అన్వేషిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు కూడా మన మధ్య ఉన్నారు. అన్వేషి టీవీ ముందు దినాల్లో మరింతగా వెలుగొందాలని దేవుని వాక్యం ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి ఇంటికి చేరే విధంగా అన్వేషి టీవీ ఉండాలని నేను కోరుతున్నాను. అన్వేషణి టీవీ వెబ్ టీవీ వచ్చిన తర్వాత మేము చాలా ధైర్యంగా ఉన్నాం. తిరిగి 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 లాస్ట్కు ఏస్ట్కి వచ్చింది. ఎవరికి సహానుభూతి రాదు. కుంటి సాకులు, గుంటనక్క మాటలు మానివేసి తప్పకుండా సపోర్ట్ చేస్తాం. సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా రకరకాల డినామినేషన్స్, రకరకాల సంఘాలు ఉన్నాయి, రకరకాల సేవకులు కూడా ఉన్నారు, ఎంతో గొప్పగా వాడబడే సేవకులు. సో వీరందరి మధ్య ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న విషయం, లేదా మీకు దేవుడు ఏ విధమైన తార్ ద్వారా వాడుకుంటున్నారు, ఆ విషయాలు మాతో పంచుకుంటారు. అయితే అనేకమైన సంఘాలు ఉన్నాయండి, అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి. అయితే నా హృదయంలోనైతే డినామినేషన్స్, సంఘాలు అంటే వారి యొక్క సిద్ధాంతాలను నేను నమ్మకపోవచ్చు, కానీ అందరినీ కూడా ప్రభువులో వారిని ప్రేమిస్తాను. వారు ఏ సంఘమునకు చెందిన వారైనా, ఏ డినామినేషన్కు చెందిన వారైనా, మనమందరంలో కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలము కాబట్టి అందరినీ నేను ప్రేమిస్తాను. అంతకంటే ముఖ్యంగా దేవుడు ఇచ్చిన తలాంతులు, ఈ యొక్క పరిచర్యలో దేవుడు స్వస్థత వరంనిచ్చాడు, ప్రవచన వరంనిచ్చాడు. అదే రీతిగా దురాత్మ శక్తుల నుండి దేవుడు అనేక మందిని విడిపించట కొరకై అద్భుత కార్యములు చేయు శక్తిని దేవుడు ఇచ్చాడు. ఈ రీతిగా ఆత్మ వరములు, ఆత్మ ఫలములు దేవుడు అనేకమైనవి ఇచ్చి పరిచర్యలో వాడుకుంటున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన తలాంతును తప్పకుండా నేను వారి దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను. దేవుడు కూడా అనేక అద్భుతాలు చేశాడు. ఈవెన్ ఆల్ ద డినామినేషన్ పీపుల్ దే లవ్ మీ వెరీ మచ్. ఇక్కడ ఈ సరౌండింగ్ ప్లేసెస్లలో ఉన్న అనేక మంది అందరూ నన్ను ప్రేమిస్తారు, అందరూ ఆహ్వానిస్తారు. అయితే ఆ రీతిగా ప్రభు ప్రేమలో ఈ యొక్క పరిచర్యలో నేను ముందు కొనసాగుతున్నాను. దేవుడిచ్చిన ఈ యొక్క తలాంతులు కేవలము మా చర్చకి వచ్చే వారికి అనే నేను పెట్టనండి. అది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వస్తారు. ఈవెన్ అన్యజనాంగం కూడా అనేక మంది వచ్చారు, హిందూస్ వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు. వారి కోసం నేను ప్రార్థన చేశాను, వారికి స్వస్థత కలిగింది. ఈ రీతిగా అందరము కలిసిమెలిసి ఉన్నప్పుడే ఒక సమాజాన్ని మనము దేవుని ప్రేమను వారికి చూపిస్తూ ప్రభువులోనికి వారిని నడిపించడానికి దేవుడు కృప చూపిస్తాడు. సార్ మీ ద్వారా మీరు సువార్త చెప్పినప్పుడు కానీ, మీరు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేయడం ద్వారా కానీ, మీ ద్వారా మారిన వ్యక్తులు వారి యొక్క సాక్ష్యాలు, సంఘటనలు మాకేమైనా వివరిస్తారా? మరి ముఖ్యంగా దేవుడు నా హృదయంలో పెట్టిన దృక్పథము ఏలియా వంటి ఒక పరిచర్య, శక్తివంతమైన పరిచర్య జరిగించాలనేసి ఆ పరిచర్య చొప్పున నేను వెళ్ళిన ప్రతి చోట కూడా క్రూసైడ్స్కు వెళ్తాను, అనేకమైన చోట్లలోకి వెళ్తాను, సువార్త ప్రకటిస్తాను.
అయితే ఆ ప్రతి చోట కూడా నేను చూసేది ఏంటంటే, పాస్టర్ గారు మీరు వచ్చి వెళ్ళారు, నిజంగా మా సంఘము అభివృద్ధి చెందుతుంది, నూతన ఆత్మలు రావటము మేము చూస్తున్నామనేసి అనేక మంది పాస్టర్స్ మరలా నాకు ఫోన్ చేసి వారు చెప్తూ ఉంటారు. ఈ రీతిగా సంఘ అభివృద్ధి కొరకై ఈ పరిచర్యను నేను ముందుకు కొనసాగిస్తున్నాను. అయితే మన సంఘంలో కూడా అనేక మంది నూతన ఆత్మలు రావటము నేను నిజంగా ఎంతో సంతోషిస్తున్నాను. ఒకానొక దినమున ఇప్పుడు మా సంఘంలో ఒక విశ్వాసిగా ఉంటున్న కుమారుడు ప్రసన్న కుమార్, తను కూడా అద్భుతముగా దేవుడు తనను తన వాక్యము చేత పట్టుకొని దేవుడు ప్రభు వైపు నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ యొక్క సమయంలో కుమారుడు ప్రసన్న కుమార్ తన యొక్క సాక్ష్యమును మనతో పంచుకుంటాడు. సజీవుడైన యేసునామంలో అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా పేరు ప్రసన్న కుమార్. నేను అల్ట్రా ఫైర్ మినిస్ట్రీస్కి నేను నా స్నేహితుడి ద్వారా రాగలిగాను. అయితే ఇంతకుముందు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ విషయాలు నేను చెప్పదలుచుకుంటున్నాను. మా ఫ్యామిలీలో ఎవరు క్రిస్టియన్ ఫ్యామిలీ కాదండి, అందరూ కూడా అన్యులే. అయితే మా తల్లిగారు ఒక్కరే దేవుడిని నమ్ముకున్నారు. మా తల్లిగారి ప్రార్థన ద్వారా దేవుడు నన్ను ఇచ్చాడు. తల్లి గర్భంలో నిర్మింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని వాగ్దానం ద్వారా మా తల్లిగారికి మాట్లాడారు, మా తల్లిగారితో. అయితే చిన్నప్పటి నుంచి ఎక్కువ భయభక్తుల్లో పెరగలేదు, కానీ దేవుడి గురించి చిన్న చిన్న విషయాలు తెలుసు. చర్చికి వెళ్ళడం, క్రిస్మస్కి చర్చికి వెళ్ళడం, అందరితో పాటు సరదాగా ఆడుతూ పాడుతూ ఉండడం, ఆ అట్మాస్ఫియర్లో పెరిగి ఉన్నాను నేను. దాంతోపాటు అన్యులు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా అన్యులే, దేవుని తెలియని వారే. వారితో పాటు తిరగడం, వారితో పాటు ఫ్రెండ్షిప్ అది చేస్తూ అన్ని చోట్లకు కూడా వెళ్ళేవాడిని. వేరే గుళ్ళకి అవి ఇవి మొత్తం అంతా వెళ్ళేవాడిని. అయితే దేవుడి కృప వల్ల నాకు చిన్న వయసులోనే జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. నా స్నేహితుడి ద్వారా పాస్టర్ గారిని కలవడం జరిగింది. పాస్టర్ గారి ద్వారా చర్చికి రావడం జరిగింది. అయితే నేను చర్చికి ఎట్లా వచ్చానంటే, నా 25 years ఏజ్ అప్పుడు నేను వచ్చాను చర్చికి. అప్పటి వరకు నాకు సండే అంటే పర్టికులర్గా దేవుడి గురించి, దేవుడి దినం, పరిశుద్ధ దినం అని నాకు తెలియదు. రావడం స్టార్ట్ చేశాను, దేవుడి గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. అయితే తర్వాత చర్చికి వచ్చిన తర్వాత చర్చిలో ఉన్న విషయాలు పాస్టర్ గారు వాక్యం చెప్పడం ద్వారా ఆ విషయాలు తెలుసుకుంటుంటే అద్భుతంగా అనిపిస్తున్నాయి అన్నమాట. ఏంటి, యేసంటే ఇంత గొప్ప దేవుడా, ఈయనే ఇన్ని కార్యాలు చేశాడా, మన కోసం చనిపోయారా, ఇలా విషయాలన్నీ కొత్త విషయాలన్నీ నాకు తెలుస్తున్నాయి. ఎందుకంటే యేసు నిజమైన దేవుడు, యేసు మన కొరకు చనిపోయారు. ఈ విషయాలన్నీ తెలుసుకుంటుంటే, చర్చిలో ఉండి వాక్యం వింటుంటే కొత్త డౌట్లు, కొత్త ఆలోచనలు ఇవన్నీ లైఫ్లో వచ్చేవి. అయితే ఆ వారం అంతా కూడా నేను ఇంటికి వెళ్ళి కన్ఫ్యూజన్లో ఉండేవాడు అన్నమాట. ఏంటి ఇవన్నీ నిజమా, ఇవన్నీ ఇలా ఉన్నాయేంటి అని చాలా డౌట్లతో ఉండేవాడిని. ఆ డౌట్లు ఎలా అడగాలి, ఎవరిని అడగాలి, ఎవరు క్లారిఫై చేస్తారు అనే డౌట్లో ఉండేవాడిని. అయితే నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చేవాడిని. అయితే ఆ దినమందే నేను రక్షణ తీసుకున్న దినమందు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకిన తర్వాత నేను సాక్ష్యం చెప్తుంటే మా తల్లిగారి కళ్ళలో నేను ఆనందం చూశాను, చాలా ఆనందం చూశాను. ఎందుకంటే ఈ లోకంలో చాలా విషయాలు జరుగుతాయి, చాలా పై స్థాయికి వెళ్తాం, డబ్బులు సంపాదిస్తాం, జాబులు వస్తాయి, అవన్నీ వాటికన్నా కూడా ఒక ఆత్మ రక్షించబడ్డది, ఆ కొడుకు రక్షించబడ్డాడు, నా దేవుడు నా ప్రార్థనలు విన్నాడు, నా ఆనందాన్ని నా తల్లి కళ్ళలో చూశాను. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాను చర్చికి. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడడం అంటే నా పేరు ప్రసన్న కుమార్, అలా ఇలా మాట్లాడడం కాదండి, క్లియర్ కట్గా మాట్లాడతారు. అలా వాయిస్ ఇంకెవ్వరు కూడా పిలవరు. ఆ వాయిస్లో నన్ను ఎవరు కూడా అలా ఆ వాయిస్ చాలా స్వీట్ వాయిస్ ఉంటుంది. మాట్లాడతారు, వాక్యాల ద్వారా మాట్లాడతారు, దర్శనాలు ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వాక్యాలు నేను తీస్తాను, వాక్యాల ద్వారా మాట్లాడతాను. ఇంకా దేవుడిలో ముందు సాగుతున్నాను. దేవుడు కృప చొప్పున నన్ను వాడుకుంటారని, దేవుడు రాజ్య విస్తారంలో నన్ను వాడుకోవాలని ఆశిస్తున్నాను. చిన్న సాక్ష్యాన్ని దేవుడు తన వెనుకల్లో దీవించునుగాక. ఇటువంటి సాక్ష్యములను ఈ పరిచర్య ద్వారా అనేక మంది జీవితాలలో దేవుడు జరిగించాడండి. కేవలము అల్ట్రా ఫైర్ చర్చ్ ఆఫ్ గాడ్లో మాత్రమే కాదు,
నేను భారతదేశంలో అనేక రాష్ట్రములకు వెళ్ళి దేవుని స్వార్థ పరిచర్య చేస్తున్నాను. పంజాబ్ రాష్ట్రంలో అనేక మంది ప్రభులోనికి వచ్చారు, ప్రభు రక్షణలోనికి వచ్చారు. నిజంగా ఈ రీతిగా ఒక్కొక్కరి జీవితంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్న కార్యాలను చూస్తుంటే ఇంకా పరిచర్యలో నిర్విరామముగా మేము ముందుకు కొనసాగాలని, అనేక ఆత్మలను ప్రభు యొక్క నిత్యమైన రాజ్యమునకు నడిపించాలనే ఒక దృక్పథముతో మేము ముందుకు కొనసాగుతున్నాము. ఈ యొక్క పరిచర్య కొరకు మీరందరూ మీ యొక్క అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మలను ప్రభు దగ్గర నడిపించినట్లుగా మీరు ప్రార్థన చేయండి. మీ అన్వేషణ టీవీ చాలా మంచి ఛానల్. గాడ్ బ్లెస్ అన్వేష్ టీవీ. కనుక అన్వేషి అంటే వారి ఆత్మల కొరకు అన్వేషిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు కూడా మన మధ్య ఉన్నారు. అన్వేషి టీవీ ముందు దినాల్లో మరింతగా వెలుగొందాలని దేవుని వాక్యం ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి ఇంటికి చేరే విధంగా అన్వేషి టీవీ ఉండాలని నేను కోరుతున్నాను. అన్వేషణ టీవీ, వెబ్ టీవీ వచ్చిన తర్వాత మేము చాలా ధైర్యంగా ఉన్నాం. తిరిగి 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 లాస్ట్కు ఏస్ట్కి వచ్చింది. ఎవరికి సహానుభూతి రాదు. కుంటి సాకులు, గుంటనక్క మాటలు మానివేసి తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ఈ మధ్య కాలంలో డినామినేషన్స్ తర్వాత డినామినేటెడ్ పాస్టర్స్ చాలా ఉన్నాయి. అలాగే ఇండిపెండెంట్ చర్చెస్ కూడా, ఇండిపెండెంట్ పాస్టర్స్ కూడా ఉన్నారు. సో ఇద్దరు చేసే సేవే. అయితే వీరిద్దరి మధ్య ఏమైనా తేడాలు, వ్యత్యాసాలు ఉన్నాయా? దాని గురించి మాకు వివరిస్తారా? మీ అభిప్రాయం తెలపండి. అయితే డినామినేషన్స్ అంటే మెయిన్ లైన్ చర్చెస్లలో మనము చూసినట్లయితే అనేక మంది మెయిన్ లైన్ చర్చెస్ పాస్టర్స్ కూడా నేను వారితో మాట్లాడినప్పుడు వారు నాతో చెప్పే మాట ఒకటే, పాస్టర్ గారు మాలో ఎంతో జీల్ ఉంటుంది, కానీ మా పై అధికారులు లేదా ఈ యొక్క చర్చ్ యొక్క పాలిటిక్స్ వీటి ద్వారా మేము సంపూర్ణంగా పరిచర్య చేయలేకపోతున్నాము అనేసి ఆ రీతిగా మెయిన్ లైన్ చర్చెస్లలో నుంచి కూడా బయటికి వచ్చి స్వచ్ఛందంగా వారు పరిచర్య స్టార్ట్ చేసిన అనేక మంది దైవజనులు నాకు తెలిసిన వారు ఉన్నారు. అయితే ఈ యొక్క ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్స్ దగ్గరికి వచ్చినట్లయితే వారు ఇండిపెండెంట్గా ఉన్నారు, కాకపోతే ఈవెన్ దే షుడ్ బి మెనీ కరెక్షన్స్ డన్. వారు కూడా కొన్ని విషయాలలో వారు సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్స్ దే హ్యావ్ టు మెయింటైన్ their level also, so that they should show unto the world that they are the servants of God. దేవుని సేవకులుగా వారు బయటి ప్రపంచానికి వారు చూపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. అదే రీతిగా ఇండిపెండెంట్ చర్చెస్ వారికి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బరియల్ గ్రౌండ్ విషయంలో మనం చూసినట్లయితే వారికి సరైన బరియల్ గ్రౌండ్ లేదు. మెయిన్ లైన్ చర్చెస్కు దాదాపు దే ఆర్ హ్యావింగ్ దేర్ రెస్పెక్టివ్ బరియల్ గ్రౌండ్స్, కానీ ఇండిపెండెంట్ చర్చెస్ పాస్టర్స్ అనేక రీతిలుగా వారు ఇబ్బందులకు గురి అవుతున్నారు. దేవుని యొక్క ప్రేరేపణను బట్టి నేను ఆల్ ఇండియా ఇండిపెండెంట్ చర్చెస్ డయాసిస్లో నేను కూడా మెంబర్గా జాయిన్ కావడం జరిగింది. అదే రీతిగా కొద్ది కాలంలోనే దేవుడు తన కృప చొప్పున ఆల్ ఇండియా ఇండిపెండెంట్ చర్చెస్ డయాసిస్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా నేను ఎన్నిక కావడం జరిగింది. అనేక మంది ఇండిపెండెంట్ చర్చెస్ పాస్టర్స్ వారికి సరైన వసతులు లేక, సరైన ప్రోత్సాహము లేక వారు ఇంకా వెనుకబడి ఉన్నారు.
వారిని సరైన రీతిలో మా యొక్క ప్రెసిడెంట్ గారైన బిషప్ హ్యారీ సెబస్టిన్ గారితో పాటు కలిసి నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. అయితే ఈ విషయంలో అనేక మంది ఇండిపెండెంట్ చర్చెస్ పాస్టర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుండి వారి దగ్గర నుంచి చక్కని స్పందన రావటము, అనేక మంది పాస్టర్స్ వారు పురికొల్పబడటము, ప్రోత్సహించబడటము ఈ యొక్క డయాసిస్ ద్వారా వారు ప్రోత్సహించబడుతున్నారు. కాబట్టి ఈ రీతిగా నేను ఇండిపెండెంట్ చర్చెస్ పాస్టర్స్కు నాకు తోచినంత రీతిలో ప్రభు యొక్క ఆత్మ ప్రేరేపణను బట్టి వారికి సహాయం చేస్తూ నడిపిస్తూ ముందు కొనసాగాలని నా జీవితకాలం అంతా తప్పకుండా ఆ పాస్టర్స్ అందరికీ కూడా నేను నాకు తోచిన రీతిలో పరిచర్య చేస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. సార్, ఈ మధ్య అనేక టీవీ పరిచర్యలు, ఫంక్షన్ హాల్ చర్చెస్ బాగా పెరిగిపోతున్నాయి. సో వీటి ద్వారా పరిచర్యకి, దేవుని సేవకి ఆటంకాలు ఏమైనా కలుగుతున్నాయా? నష్టం జరుగుతుందా? సేవ అభివృద్ధి జరుగుతుందా? అయితే ఈ టీవీ పరిచర్యలు అనేది మనము చూచినట్లయితే టీవీ పరిచర్యనే కానివ్వండి, ఈవెన్ ఫంక్షన్ హాల్స్లలో జరిగే ఈ పరిచర్యలను నేనేమంటున్నానంటే అది ఒక సంఘము కాదు అంటాను. అకార్డింగ్ టు మై పర్సెప్షన్, మై ఓన్ అది మాట అండి. అయితే నా యొక్క ఆలోచన ప్రకారంగా అయితే అది చర్చ్ కాదు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ క్రూసైడ్. ఒక మీటింగ్కు కొంతమంది జనాలు వెళ్తున్నారు, ఆ మీటింగ్లో పొందుతూ వస్తున్నారు. ఈ ఫంక్షన్ హాళ్లలో ఈ టీవీల ద్వారా కొంతమంది జస్ట్ టీవీ డిస్ప్లే అవుతుంటుంది, వచ్చి కూర్చుంటారు, వాక్యం వింటున్నారు. అయితే ఇవన్నీ ఒక క్రూసైడ్ లాంటివి అంటాను, అవి సంఘ పరిచర్యలు కాదు. చర్చ్ అనేది ఏంటంటే ఆ సంఘ పరిచర్య ఒక దైవజనుని యొక్క సమక్షములో, ఇట్ షుడ్ బి అండర్ ద కేర్ ఆఫ్ ఎ పాస్టర్. పాస్టరల్ కేర్లో ఈ యొక్క పరిచర్య కొనసాగాలి. పాస్టరల్ కేర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పాస్టరల్ కేర్ అనేది అవసరమైనప్పుడు నిజంగా ఇది ఈ ఫంక్షన్ హాల్కు వస్తున్నారు అనేక మంది, వేల మంది వస్తున్నారు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఆ నడిపించుచున్న దైవజనుడు ప్రతి విశ్వాసిని పేరు పేరున ఎరుగుతాడా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్తున్నప్పుడు కొన్ని వేల మంది ప్రజలు ఆయన వెంబడించారు, ఆయనతో వచ్చారు, ఆయన ఫాలో అయ్యారు. అయితే ఈవెన్ గాడ్ నోస్ హూ ఈస్ హూ, ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనకు అందరి పేర్లతో సహా తెలుసండి ఆయన ఎవరు అనేసి. నతనీయులతో కూడా చెప్తాడు, నువ్వు ఆ వృక్షము క్రింద ఉన్నప్పుడు నేను చూచానని కూడా ప్రభు చెప్పగలుగుతాడు, ఎందుకంటే ఆయన దేవాది దేవుడైన ఉన్నాడు కాబట్టి. మనము కూడా మన యొక్క ఈ పరిచర్యలో ఇట్లా చూచినట్లయితే అనేక మంది, వేల మంది వెళ్తున్నారు, ఒక గొర్రెల్లాగా వారు వెళ్తున్నారు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దే హ్యావ్ ప్రాబ్లం, వారి కుటుంబాలలో సమస్యలు ఉన్నప్పుడు నాకు ఫోన్ కాల్ వస్తుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇట్లాంటి ఫంక్షన్ హాల్ లాగా ఏర్పాటు చేయబడిన సంఘాలకు వెళ్తున్నారు, నేను ఏ పేరు చెప్పాను. అయితే అక్కడికి వెళ్తారు, కానీ ఇంట్లో సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పాస్టర్ గారు దయచేసి రండి, మా కోసం ప్రార్థన చేయండి. అయితే నేను వెళ్తాను, వారిని కూడా ప్రేమిస్తున్నాను. కానీ అందరికీ ఇటువంటి వారికి నేను చెప్పేది ఏంటంటే ఒక సంఘమునకు మీరు విశ్వాసులుగా ఉండాలి. అనేక మంది విశ్వాసులు నేటి దినాలలో దైవజనులను వమ్ము చేస్తున్నారు. దే ఆర్ డిసీవింగ్ ద పాస్టర్స్. ఒక దైవజనునికే నువ్వు నమ్మకంగా ఉండకపోయినట్లయితే హౌ కెన్ యూ బి ఫెయిత్ఫుల్ టు గాడ్? దేవునికి ఎట్లా నమ్మకంగా ఉంటావు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ వాల్యుబుల్ టైం. మీరు మాతో పంచుకున్న ఈ విలువైన మాటలను బట్టి మేము సంతోషిస్తున్నాం, మీకు కృతజ్ఞతలు వహిస్తున్నాం. అన్వేషి క్రిస్టియన్ న్యూస్ ఛానల్ వారు 2nd యానివర్సరీ జరుపుకుంటున్న సందర్భమున ది ఆల్టర్ ఆఫ్ ఫైర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, అదే రీతిగా ది ఆల్టర్ ఆఫ్ ఫైర్ చర్చ్ ఆఫ్ గాడ్ హైదరాబాద్ వారి తరఫున మేమందరంను శుభములు, అభినందనలు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క టీవీ ఛానల్ దేవుడు ఇంకా అత్యధికంగా వర్ధిల్ల చేసి అనేక మంది దైవజనులకు, క్రైస్తవ సమాజమునకు దోహదపడినట్లుగా ఈ ఛానల్ అభివృద్ధిపరిచి నడిపించలాగున దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సో ఇదండి ఈరోజు జోసఫ్ రాజు క్రీస్తు కొరకు గారితో ముఖాముఖి ఇంటర్వ్యూ. ఇంకోసారి మరో గెస్ట్తో మీ ముందుకు వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి అన్వేషి ది ఎఫెక్టివ్ న్యూస్. థ్యాంక్ యూ. మీ అన్వేషి టీవీ చాలా మంచి ఛానల్.
ప్లస్ అన్వేష్ టీవీ. కనుక అన్వేషి అంటే వారి ఆత్మల కొరకు అన్వేషిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు కూడా మన మధ్య ఉన్నారు. అన్వేషి టీవీ ముందు దినాల్లో మరింతగా వెలుగొందాలని దేవుని వాక్యం ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి ఇంటికి చేరే విధంగా అన్వేషి టీవీ ఉండాలని నేను కోరుతున్నాను. అన్వేషణి టీవీ వెబ్ టీవీ వచ్చిన తర్వాత మేము చాలా ధైర్యంగా ఉన్నాం. తిరిగి 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 లాస్ట్కు ఏస్ట్కి వచ్చింది. ఎవరికి సహానుభూతి రాదు. కుంటి సాకులు గుంటనక్క మాటలు మానివేసి తప్పకుండా సపోర్ట్ చేస్తాం.